బుచ్చిరెడ్డిపాలెంలో కూటమి నేతలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ముంబై జాతీయ రహదారి కేఎం హాస్పిటల్ వద్ద నుంచి చెన్నూరు రోడ్డు పార్క్ సెంటర్ వరకు జయహో అమరావతి అంటూ నినాదాలతో జాతీయ జెండాలను చేతపట్టి హర్షం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీతో బుచ్చి పట్టణం జన సందోహంగా మారింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా చట్టబద్ధంగా ఆమోదించడం గర్వకారణమని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్ల నాటి కళ నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు బెజవాడ జగదీష్, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, బుచ్చి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎరటిపల్లి శివకుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు కిషోర్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిగా విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీని ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగరంలో మనం జరుపుకున్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మేడం గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగరంలో విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా కూడా రాజధాని ముక్కలాట చేసి రాజధాని లేకుండా, ఆంధ్రులకి రాజధాని లేకుండా చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి కలిసి పార్లమెంటులో ఆమోదం పొందిన మేరకు మన ఆంధ్రులకి అమరావతి రాజధానిగా ఏర్పడింది. ఈ అమరావతి రాజధాని విజయోత్సవాల్లో అందరూ కూడా పాల్గొన్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మన కూటమి నాయకులు ఉపన్యసిస్తారు. అమరావతిని మన రాజధానిగా సాధించుకున్న రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరులారా, గత 5 ఏళ్లుగా సాలకి తావు లేదు, అదుపు లేదు. కనీసం మన రాజధాని ఏదని చెప్పుకునేదానికి కూడా మనకు ఆస్కారం లేదు. 5 ఏళ్ళు వైసీపీ రాజధాని లేకుండా పాలించింది. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చిన మాట ప్రకారం దీన్ని అసెంబ్లీలో చట్టబద్ధ చేసి, అదేవిధంగా లోక్సభ పార్లమెంట్లో కూడా దీనికి మద్దతు పలికారు. దీనికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు పలికితే ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రం దీనికి మద్దతు పలకలేదు. ఎందుకు? ఇది అమరావతి అనేది వాళ్ళకి ఇష్టం లేదా? అమరావతి అనేది శాతవాహనుల కాలంలో మన 3వ దశాబ్దంలోనే మన రాజధాని. ఇది దేవతలు పూజించిన అమరావతి రాజధానిని ఈరోజు దాన్ని ఏలం చేస్తూ 3 జిల్లాల్ని రకరకాల పేర్లు పెట్టాలని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పటికీ మేము మద్దతు ఇవ్వము అంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఓ వైసీపీ నాయకులారా, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఒక రాజధానిగా నిలబెట్టి చేస్తుంటే మనం ఎందుకు దీనికి మద్దతు ఇవ్వటం లేదో మీరు అర్థం చేసుకోండి వైసీపీ నాయకులారా. ఈ 5 ఏళ్లలో మీ విధ్వంసాలు చూసి విసిగిపోయి అలసిపోయిన జనాభాకి మళ్ళీ అదే విధంగా మేము 3 జిల్లాల రాజధాని చేస్తామంటున్నారు. దీన్ని సహించరు. భవిష్యత్తులో మిమ్మల్ని అధికారంలోకి రాని రాసి పెట్టుకోండి. దీన్ని, ఈ రాజధాని మీరు కూడా స్వాగతించి అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేరు, అధికారంలోకి రాలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అసెంబ్లీలో తీర్మానం చేయడానికి మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతక్క మద్దతు పలికారు. అదేవిధంగా లోక్సభలో మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న
దీనికి మద్దతు పలికారు. వాళ్ళిద్దరికి మనందరం మన కరతాళతో ఒక్కసారి జై వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ అక్క నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకరన్ నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకరన్ నాయకత్వం. జై కూటమి, జై కూటమి. ఇప్పుడు మన బీజేపీ నాయకుడు కాశీ సేన మాట్లాడతారు. మన అమరావతి పార్లమెంట్లో గజెట్ అయిన సందర్భంగా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించుకొని ఈరోజు ఘనంగా అమరావతి రైతులందరికీ ఒక సంఘీభావంగా మనమందరం ఈరోజు పాల్గొన్నందుకు కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. గతంలో అమరావతి రాకుండా రైతులు ర్యాలీగా తిరుమలకి వెళ్లే రోజు ఎన్నోసార్లు పాపం రైతుల్ని అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినా కానీ చివరికి పట్టుబట్టి అమరావతిని సాధించినటువంటి రైతులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారి కష్ట ఫలితమే ఈరోజు అమరావతి. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఘనంగా మనకు ఒక అమరావతిని మన చేతికి ఇచ్చి రాజధానిగా మీరు పిలుచుకోవచ్చు ఇక మీదట అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పార్లమెంటులో పాస్ చేసినటువంటి ప్రతి ఎంపీ గారందరికీ ధన్యవాదములు. మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ బిల్లు పాస్ అయినందుకు ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పార్టీలో మనకు సపోర్ట్ చేసి ఈరోజు మనకు అమరావతిని మన రాజధానిగా ప్రకటించినందుకు చాలా సంతోషం. అదేవిధంగా అందరూ ఈరోజు ర్యాలీలో సంతోషంగా పాల్గొన్న ప్రతి కార్యకర్తకి ధన్యవాదములు. ఇప్పుడు మన జనసేన నాయకులు మాధవ్ గారిని మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఈరోజు ఆంధ్రలో 5 కోట్ల మంది కళ నెరవేరిన రోజు. ఈరోజు ఈ కళ నెరవేర్చడానికి ముఖ్య కారకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర అనుభవకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర మంత్రివర్యులు మాధవ్ గారికి, వీళ్ళందరూ కూడా ముందుగా 5 కోట్ల మంది తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఈ కళ 2014 ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపి 2019 అధికారం వచ్చినాక ఇది అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు 3 ముక్కల ఆటలుగా రాష్ట్ర అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని నానాగా ఇబ్బందులు పెట్టాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నికలు ముందులో ఇచ్చినట్టుగా వాళ్ళకి ముఖ్యంగా అమరావతి శాసన రాజధాని ఉంటుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024లో అతను తగ్గి ఆ రోజు అమరావతి రాజధాని ఏర్పడిన కొరకు అతను తగ్గి కూటమి ప్రభుత్వానికి గెలిపించేదానికి కూడా ఎంతో సాయశక్తులు చేరు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ అని గర్వంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటున్నాడు, రేపు అసెంబ్లీలో మీరు చేసిందే మేము మళ్ళీ వచ్చి చేయలేమా, నువ్వు అసెంబ్లీలోకి ఇంకా రాలేని పరిస్థితిని ఈ రోజు కూటమి ఐక్యత ఉన్నంత రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వచ్చే ప్రసక్తి లేదని బుక్కి జనసేన పార్టీ తరఫున నేను సభకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన. నమస్కారం. నా పేరు కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించినటువంటి లోక్సభలో, రాజ్యసభలో బిల్లు ఆమోదింపజేసి ఆంధ్రులకి అండగా ఉంటా, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటానని అని ఒక సాంకేతికం పంపించినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి
శాశ్వత రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అసెంబ్లీలో రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు పాల్గొన్నటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, పార్లమెంట్లో చర్చ వచ్చినప్పుడు పాల్గొన్నటువంటి మన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆ రోజు సెలక్షన్ కమిటీలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ సెలక్షన్ కమిటీలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి తీర్మానం చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేక ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి అమరావతి రైతులను మెప్పించి అమరావతి రైతుల ఇష్టానుసారం ఆంధ్రులకి అమరావతి రాజధాని చెప్పి అమరావతి ఏరియాలో కొన్ని వేల ఎకరాలని భూములకి మా రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఇచ్చాడు. ఆ రోజు అమరావతి రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోదీ గారు మట్టి గంగాజలం తెచ్చారు. ఆ రోజు కొంతమంది కుహనా పార్టీ నాయకులు విమర్శించారు మట్టి నీళ్లు తెచ్చాడని. ఆ మట్టిలో తెలవదు, మనం పుట్టేది మట్టిలోనే, గిట్టేది మట్టిలోనే, మన భవనాలు నిర్మించేది కూడా మట్టితోనే. అందుకే మట్టి తెచ్చాడు. పవిత్రమైన గంగాజల నీళ్ళని అన్ని నదుల నుంచి గంగాజల నీళ్లను కూడా తీసుకొచ్చి ఆ రోజు అమరావతి ఆంధ్రుల శాశ్వత రాజధాని అని చెప్పి ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తర్వాత 2014లో అమరావతి రాజధానికి నేను మద్దతు తెలుపుతున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలా, అందుకే నేను ఇక్కడే తాడేపల్లిగూడెంలో ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సైకోలాగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఎవరన్నా కాపురం ఉండాలంటే ఒక ఇల్లు ఉండాలా, అది బాడిగిళ్ళో అద్దిళ్ళో. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మిస్తుంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాట ఆడుతూ ఆంధ్రప్రదేశ్ కి చరిత్రలో, భారతదేశ చరిత్రలో, ప్రపంచ దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అంతేకాదు విధ్వంసంతో మొదలైన ఆయన పాలన, ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన పాలన, అన్ని రకాల విధ్వంసాలు చేసి బుచ్చిరెడ్డి బాలయ్యను కూడా విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే ఆ రోజు కూటమి సభ్యులుగా మేము అడ్డుకున్నాం. తదుపరి అతని పరిపాలన నచ్చక 2024లో ఆయన్ని పక్కన పెట్టేయడం జరిగింది. పక్కన పెట్టిన తర్వాత ఆ 4 సంవత్సరాలు అమరావతి రైతులు న్యాయస్థానంతో దేవస్థానం అని చెప్పి పాదయాత్ర చేస్తే మహిళలను కూడా